ఎకనామిక్స్ డెఫినిషన్స్లో ఫస్ట్ డెఫినిషన్ వెల్త్ డెఫినిషన్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే సంపద నిర్వచనాన్ని గురించి డిస్కస్ చేస్తాం. ఇన్ 1776 క్లాసికల్ ఎకానమిస్ట్ ఆడమ్ స్మిత్ and its followers J.B. Say, J.S. Mill, Walker define economics as a science of wealth. Adam Smith, father of economics, in his book An Inquiry into the Nature and the Causes of Wealth of Nations, economics is the study of wealth. Adam Smith వచ్చి 1776లో అతని ఫాలోయర్స్ అయిన జేబీసే, జేఎస్ మిల్, వాకర్ వీళ్ళు ఎకనామిక్స్ అనేది సైన్స్ ఆఫ్ వెల్త్ అని చెప్పన్నారు. అంటే వెల్త్ గురించి ఎకనామిక్స్ అనేది స్టడీ చేసే సైన్సు. ఆడమ్ స్మిత్ వచ్చి అన్ ఎంక్వైరీ ఇంటూ ద నేచర్ అండ్ కాజెస్ ఆఫ్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే బుక్ రాశాడు. ఆ బుక్లో ఎకనామిక్స్ అనేది స్టడీ ఆఫ్ వెల్త్. So this definition is called wealth definition. Adam Smith మొట్టమొదటిసారిగా an enquiry into the nature causes of wealth of nations అనే బుక్ రాసిన తర్వాతే ఎకనామిక్స్ గురించి అందరికీ తెలిసింది. అందువల్ల ఆడమ్ స్మిత్ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అన్నారు. అంటే ఇంతకు ముందు ఎకనామిక్స్ అనేది పాలిటిక్స్లో కలిసి ఉండేది. రాజుల కాలంలో మినిస్టరే అటు ఫైనాన్స్ మినిస్టర్ గాను, అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గాను అన్ని వ్యవహారాలు చూసుకునేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రగుప్తుడు, చాణక్య చంద్రగుప్తుల్లో చాణక్యుడు వచ్చి మంత్రి మరియు ఆర్థిక శాస్త్రవేత్త. ఎప్పుడైతే ఇప్పుడు ఈయన ఆడమ్ స్మిత్ an enquiry into the nature and causes of wealth of nations అనే బుక్ రాశాడో అప్పుడు ఎకనామిక్స్ అనేది పొలిటికల్ సైన్స్ నుంచి డివైడ్ అయ్యి ఒక సపరేట్ సైన్స్గా రూపొందించబడింది. అందువల్ల ఎకనామిక్స్కి ఫాదర్గా ఆడమ్ స్మిత్ చెప్తాడు. సో ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఈజ్ ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ వచ్చి ఆడమ్ స్మిత్కు ముందు ఎందుకు వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అనే బుక్ రాశాడంటే ఇంతకుముందు ప్రతి ఒక్కరూ కూడా అటు ఆంగ్లేయులు కానీ, ఫ్రెంచ్ వాడు కానీ, స్పానిష్ వాడు కానీ, డచ్ వాడు కానీ మన ఇండియాతో బిజినెస్ చేస్తూ ఉండేవాడు. వరల్డ్ అంతా కూడా షిప్పుల ద్వారా బిజినెస్ చేసేవాడు. వాళ్ళు మనకి ఏ విధంగా ఇప్పుడు కరెన్సీ నోటు రూపీ ఉండేవో వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ అనేవి ఉండేవి. అట్లా బిజినెస్ చేసినప్పుడు ఎవరి కాడైతే ఎక్కువ గోల్డ్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళు రిచ్ కంట్రీస్. అటువంటి వెల్త్ ఆఫ్ ది నేషన్స్ గురించి ఆడమ్ స్మిత్ వచ్చేసి వివరించాడు. కాబట్టి ఈయన మొత్తము తన యొక్క బుక్కులో అంతా కూడా ఎలా కంట్రీస్ వచ్చి ఎక్కువగా వెల్త్ని అక్యుములేట్ చేస్తాయి అటువంటి నేషన్స్ గురించి మాత్రమే ఈయన స్టడీ చేశారు. సో ఎకనామిక్స్ యాజ్ ఏ స్టడీ ఆఫ్ వెల్త్ అన్నాడు. ఫీచర్స్ ఆఫ్ ద వెల్త్ డెఫినిషన్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద human being is accumulation of the wealth. అంటే మ్యాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వెల్త్ అంతా కూడా ఎక్కువ సమకూర్చుకోవడం. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ సెల్ఫిష్ పర్సన్. అకార్డింగ్ టు ఆడమ్ స్మిత్, మ్యాన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ సెల్ఫిష్ పర్సన్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ acquiring more and more wealth, accumulate more and more wealth. కాబట్టి ఈయన తన డెఫినిషన్లో మ్యాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే వెల్త్ని ఎక్కువగా సంపాదించడము, వెల్త్ను కూడా పెట్టుకోవడం. అదేవిధంగా మ్యాన్ ఒక స్వార్థపరుడుగా చెప్పాడు, సెల్ఫిష్ పర్సన్స్గా చెప్పాడు. సెల్ఫిష్ పర్సన్ అంటే ఇతరుల గురించి ఆలోచించాడు. తనకి డబ్బులు తను సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, అక్యుములేషన్ చేయడం. అందువల్లనే ఈ వెల్త్ డెఫినిషన్ని యొక్క కార్నెల్ రస్కిన్ డికెన్ అనే ఎకానమిస్ట్ వచ్చి క్రిటిసైజ్ చేశారు. కాబట్టి
కొంతమంది ఈ వెల్త్ డెఫినేషన్ క్రిటిసైజ్ చేశారు. వెల్త్ డెఫినేషన్ ఈ స్టడీ అబౌట్ ఓన్లీ మెటీరియల్ గూడ్స్. Material goods is treated as wealth, but this definition is criticized by the many economists. Economics studies about not only material goods but also non-material goods like teacher services, doctor services, lawyer services. అంటే మెటీరియల్ గూడ్స్ మాత్రమే వెల్త్ అని చెప్పాడు, కానీ నాన్ మెటీరియల్ గూడ్స్ కూడా వెల్త్ని క్రియేట్ చేస్తాయి. అవి డాక్టర్ సర్వీసెస్ కావచ్చు, టీచర్ సర్వీసెస్ కావచ్చు, లాయర్ సర్వీసెస్ కావచ్చు. కాబట్టి ఇతని డెఫినేషన్ క్రిటిసైజ్ చేయబడింది. ఆడమ్ స్మిత్ డెఫినేషన్ ఇగ్నోర్ ద మ్యాన్స్ వెల్ఫేర్. ఆడమ్ స్మిత్ డెఫినేషన్ వచ్చి మ్యాన్ యొక్క వెల్ఫేర్ గురించి చెప్పాలి. వెల్త్ని సంపాదించాడు, ఆయన వెల్త్ అనేది అక్యుములేట్ చేశాడు అంతే. దానివల్ల మ్యాన్కి మంచి జరుగుతుందా, సొసైటీకి మంచి జరుగుతుందా అనే దాని గురించిన వివరించలేదు. అదేవిధంగా కార్నెల్ రస్కిన్ డికెన్ అనేవాళ్ళు ఎకనామిక్స్ క్రిటిసైజ్ చేశారు. ఆడమ్ స్మిత్ డెఫినేషన్ సెల్ఫ్ ఇస్ సైన్స్, సైన్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ బటర్, గాస్పెల్ ఆఫ్ మామూన్ వర్షిప్, డిస్మల్ సైన్స్. సెల్ఫ్ ఇస్ సైన్స్ ఎందుకన్నారంటే ఆయన వెల్త్ తప్పితే ఇంకా దేని గురించి ఈ యొక్క బుక్ ఈ యొక్క డెఫినేషన్ చెప్పలేదు. అందువల్ల సెల్ఫ్ ఇస్ సైన్స్ అన్నారు. సైన్స్ ఆఫ్ బ్రెడ్ అండ్ బటర్ అన్నారంటే కేవలం బ్రెడ్ గురించి బటర్ గురించి చెప్తుంది. కేవలం సంపాదించడం, బ్రెడ్ బటర్ తినడం అంతే, దాని గురించి మాత్రమే చెప్పింది. కాబట్టి గాస్పెల్ ఆఫ్ మామూన్ వర్షిప్ అని ఎందుకన్నారంటే ధనదేవతను పూజించే శాస్త్రం. అంటే డబ్బులు పూజిస్తారు, డబ్బుల్ని నీకు సమకూర్చుకుంటారు, ఆ డబ్బులే నీకు వెల్త్ ఆఫ్ ది నేషన్స్ అని చెప్పాడు. అదే డిస్మల్ సైన్స్ అంటే శూన్యమైంది, ఇందులో ఏమీ ఉండదు వెల్త్ తప్పితే. అందుకని దీన్ని డిస్మల్ సైన్స్ అని చెప్పి క్రిటిసైజ్ చేశారు. దీన్ని మనం ఇప్పుడు తెలుగులో చెప్పుకుంటాం. 1776లో ఆడమ్ స్మిత్ వచ్చి జేబీసే, జేఎస్ మిల్, వాకర్ మొదలైన వాళ్ళ ఆర్థికవేత్తల సహాయంతో అర్థశాస్త్రం అనేది సంపదకు సంబంధించిన శాస్త్రం అని చెప్పి అన్నాడు. ఈయన దేశాల సంపద స్వభావము కారణాల పరిశోధన అనే బుక్ని ఎప్పుడైతే రాశాడో అందరికీ అర్థశాస్త్రం తెలిసింది కాబట్టి ఇతన్ని అర్థశాస్త్ర పితామహుడు అన్నారు. అందుకనే ఆడమ్ స్మిత్ వచ్చి తన్ని అర్థశాస్త్రం అనేది సంపదల గురించి అధ్యయనం చేస్తుంది అని చెప్పాడు. దీని యొక్క లక్షణాలు ఏంటి? మానవుని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సంపదని సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం. అదేవిధంగా మానవుని ఇతను స్వార్థపరుడుగా చూపించాడు. అంటే ఇతని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ డబ్బునంతా కూడా పెట్టుకోవడం. కానీ దీన్ని విమర్శించారు. ఆడమ్ స్మిత్ వచ్చి భౌతిక వస్తువులు మాత్రమే సంపద అన్నాడు. కానీ భౌతిక వస్తువులు కాకుండా అభౌతిక వస్తువులు కూడా సంపదగా పరిగణించబడతాయి. అంటే నీకు డాక్టర్ల సేవలు, టీచర్ల సేవలు, ఉపాధ్యాయుల సేవలు కూడా సంపదగా భావిస్తారని చెప్పి విమర్శించారు. ఈయన మానవుని యొక్క సంక్షేమాన్ని గురించి వివరించలేదు. అదేవిధంగా కార్నెల్, రస్కిన్, డికెన్ అనే ఆర్థికవేత్తలు సంపద నిర్వచనాన్ని స్వార్థపూర్తమైన శాస్త్రం అని, వెన్నా రొట్టె ముక్కల శాస్త్రం అని చెప్పి, ధనదేవతను పూజించే శాస్త్రం అని చెప్పి, శూన్యమైన శాస్త్రం అని చెప్పి విమర్శించారు.